హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక కొత్త బాటిల్ పెయింటింగ్ అయితే చేసేద్దాం. నేనైతే ఒక బాటిల్ తీసుకొని రేసిన్ బేస్తో నీట్గా ఒక మంచి మౌల్డ్ లాగా మిక్స్ చేసుకొని దాన్నైతే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ త్రిశూలం అయితే చేసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ నీట్గా ఐబ్రోస్, ఐస్ అండ్ దెన్ నోస్ రింగ్. ఇక్కడ నాకు వచ్చిన ఐడియానైతే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అదేంటంటే హాఫ్ అమ్మవారి ఫేస్, ఇంకొక హాఫ్ వచ్చేసి చక్ర డిజైన్ అనమాట. ఇదైతే మొత్తం డ్రై అయిపోయాక నేనైతే బేస్ వైట్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను, నీట్ అండ్ సటిల్ లుక్ కోసం. ఇక్కడ నేనైతే 2 కలర్ కాంబినేషన్ అయితే యూస్ చేస్తున్నాను. ఎల్లో అండ్ రెడ్ చాలా సీక్రెట్ కలర్స్ లాగా మనమైతే ప్రింట్ చేస్తాం కదా. ఈ 2 కలర్ కాంబినేషన్స్ చూడండి, ఒక మంచి పేల్ కలర్ అయితే వచ్చేసింది బాటిల్కి. అది ఇంకా కొంచెం డ్యూయి కలర్ లాగా కనిపించడానికి నేనైతే ఎల్లో కలర్తో టాన్ చేస్తున్నాను. ఈ బాటిల్ పెయింటింగ్లో క్లే ఆర్ట్ అయితే యూజ్ చేసాం కాబట్టి చిన్న గ్యాప్స్లో అయితే మనం స్ప్రెడ్ చేసుకోవడం కష్టమవుతుంది. సో నేనైతే బ్రష్తో ఆ గ్యాప్స్ అయితే నీట్గా పెయింట్ చేసేసుకొని మళ్ళీ డబుల్ కోటింగ్ అయితే ఎల్లో ఆరెంజ్ ఫ్లawless కలర్ లాగా చేసుకున్నాను. ఈజీగా ఒక 15 to 20 minutes నీట్గా డ్రై అవుతామని ఇచ్చాను. ఆ తర్వాత పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఐబ్రోస్తో స్టార్ట్ చేశాను, అండ్ దెన్ ఐస్ అండ్ దెన్ త్రిశూలం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి పెయింట్ చేస్తూ వచ్చాను. ఎలా చేశానో మీరే చూసేయండి. నిజం చెప్తున్నా, ఈ పెయింటింగ్ వేసేటప్పుడు నాకైతే లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఈ పెయింటింగ్ చూస్తుంటే నాకైతే అమ్మవారిని చూస్తున్నట్టే అనిపించింది. ఏదైనా మనం రాదు అనుకుంటూ కూడా ముందు స్టెప్ తీసుకుంటే ఆ ఫైనల్ అవుట్పుట్ నమ్మకంతో చేస్తే ఇలా పాజిటివ్గా అయితే టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ త్రిశూలంకి అయితే నేనైతే గోల్డ్ కలర్ ఇస్తున్నాను, దీన్ని హైడ్ చేయడానికి. ఏదో ర్యాండమ్గా ఆలోచిస్తూ నచ్చిన డిజైన్ వేస్తూ అలా వెళ్ళిపోయాను. ఫైనల్ అవుట్పుట్ చూడగానే ఇది వేసింది నేనేనా అనిపించేంతగా నచ్చేసింది నాకైతే. మరి మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేసేయండి. ఈ బ్రైట్ కలర్స్ మధ్యలో నాకైతే గోల్డ్ కలర్ కొంచెం లైట్గా అనిపించింది, అందుకని డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ నోస్ రింగ్ కూడా గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐలాషెస్ వేయడానికి నా దగ్గర అయితే ఆ సైజ్ నెంబర్ బ్రష్ లేదు, అందుకని నా హెయిర్ అయితే కట్ చేసి దాంతో ఐలాషెస్ అయితే నేను వేస్తున్నాను. చూసేయండి మీరే నేను ఎలా వేస్తున్నాను అని చెప్పి. ఆ హెయిర్ మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే అది చాలా థిన్గా ఉంది కాబట్టి, బట్ ఆ మార్క్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. లాస్ట్ కింద బాటిల్ పైన పార్ట్ నేనైతే గ్రీన్ కలర్ టచ్ అప్ చేస్తున్నాను, ఇంకా బ్రైట్గా కనిపించడానికి, కలర్ఫుల్గా ఉండడానికి. అక్కడక్కడ నేనైతే కుందన్స్ కూడా యూజ్ చేశాను, ఈ ఆర్ట్ని ఇంకా కొంచెం బ్రైట్ చేయడానికి. ఇలా చేస్తూ వెళ్తున్నాను కానీ అమ్మవారికి ఎన్ని చేసినా అదే అనిపిస్తుంది కాబట్టి. మన బాటిల్ పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.